గుడ్ మార్నింగ్ ఎవరివన్ అండి. సో ఇప్పుడు మనకి ఇంటర్లింక్లో వచ్చిన అప్డేట్స్ గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తున్నానండి. సో ఇప్పుడు మనకి యాప్ ఓపెన్ చేయగానే ఇమీడియట్గా ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మైనింగ్ చేయటం మీకు తెలుసు, మైన్ ఐటీఎల్జీని రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉందండి. వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేస్తే మనకి 3 స్టెప్స్ ఆఫ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ 3 స్టెప్స్ ఆఫ్ వెరిఫికేషన్ వెరిఫై నవ్లో మనకి 3 స్టెప్స్ ఆఫ్ వెరిఫికేషన్, ఎవ్రీ స్టెప్ మనం ఈ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవటం, మన ప్రూఫ్ సబ్మిట్ చేయటం, అది వెరిఫై అవ్వటం, అలాగా 1, 2, 3 ఫేజెస్ ఉన్నాయి. 3 కంప్లీట్ అయిన తర్వాత అందరికీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామందికి అయిపోయాయండి. కొంతమంది ఇంకా ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు, కొంతమంది ఇంకా సెకండ్ ఫేజ్లో ఉన్నారు, కొంతమంది థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇది అందరికీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మైగ్రేషన్ అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్లింక్ వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మైగ్రేషన్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మైగ్రేషన్ కంటే ఎవ్రీ మైగ్రేషన్కి ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ మైగ్రేషన్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కాయిన్స్ ఇచ్చారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. సో ఫస్ట్ మైగ్రేషన్లో నాకు వచ్చిన కాయిన్స్, నా మైగ్రేషన్ 1 కంప్లీటెడ్. దాంట్లో ఎన్ని కాయిన్స్ వచ్చినాయి కూడా మీకు చూపిస్తున్నాను. 39,070 కాయిన్స్ నాకు వచ్చాయండి. ఈ 39,079 కాయిన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మనకి అంటే ఎక్కడ కనపడతాయి ఇవి అంటే ఈ 39,700 కాయిన్స్ నాకు నా వాలెట్లోకి వచ్చేస్తాయండి. వాలెట్ అడ్రస్ మనం ఇస్తాం, వాలెట్లోకి వచ్చేస్తాయి. వాలెట్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, వాలెట్లో ఇంటర్లింక్ జెన్సిస్ టోకెన్ ఉంది కదా, అక్కడ నాకు 39,070 కాయిన్స్ నాకు వచ్చేసాయి. ఈ 39,770 కాయిన్స్లో నేను ఆల్రెడీ ఒక 50% స్టేక్ చేశానండి. రిమైనింగ్ 50% అంటే ఇప్పుడు ప్రజెంట్ పీర్ టు పీర్ ఓపెన్ అయింది అంటే వితిన్ ద ఇంటర్లింక్ పర్సన్స్ ఎవరికైనా అమ్మొచ్చు, అంటే ఎవరి దగ్గరే మనం కొనుక్కోవచ్చు. సో ప్రజెంట్ మార్కెట్ అయితే $1.6 అంటే అప్రాక్సిమేట్గా ఇండియన్ కరెన్సీలో ఒకటి అంటే మీన్ $150 నడుస్తుందండి. $150 మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అంటే దీనికి డైరెక్ట్గా ఈ 39,000కి వస్తాయి అంటే కాదండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి అసలు ఎన్ని ఐటీఎల్స్ వస్తాయో, నేను చెప్తుంది ఐటీఎల్ వాల్యూ కాయిన్ $150 అండి. ఇప్పుడు మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి ఐటీఎల్ కాయిన్స్ అనేది కన్వర్షన్ రేషియో కూడా చెప్తాను మీకు. సో ఇప్పుడు చూడండి, 39,070లో నేను ఆల్రెడీ 50% స్టేక్ చేశాను. ఆ స్టేకింగ్ గురించి కూడా మీకు చెప్తాను. రిమైనింగ్ ఎంత ఉన్నాయి నా దగ్గర కాయిన్స్ అనేవి చూడండి మీకు 39,000 అన్నాను కదా, దాంట్లో అవైలబుల్ నాకు ఎన్ని ఉన్నాయంటే 50% పోగా ఇంక 50% 19,535 మాత్రమే నా వాలెట్లో ఉన్నాయి. ఆల్రెడీ 50% నేను స్టేక్ చేశాను. అంటే స్టేకింగ్ అంటే ఏంటో కూడా చెప్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 100%, అంటే నా దగ్గర 19,535 ఉన్నాయి కదా, అది 100% తీసుకుంటున్నాను. అంటే మొత్తం కాయిన్స్ని నేను ఇప్పుడే అమ్మాలి అనుకుంటే నాకు ఎన్ని కాయిన్స్ వస్తాయో పైన ఎస్టిమేటెడ్ ఐటీఎల్ టు రిసీవర్ అని చూడండి, అక్కడ 122 కాయిన్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా తీసుకుంటే అలా కాకుండా నేను 1 ఇయర్ నాకు లాక్ చేసి, అంటే నేను అమ్మను కొన్నని లాక్ చేసి పీరియడ్ పెట్టేసుకొని 1 ఇయర్ అలా పెట్టాను అనుకోండి, 12 మంత్స్ పెట్టాను అనుకోండి. సో అప్రాక్సిమేట్గా 12 మంత్స్ పెట్టాను నేను. చూడండి, నాకు 2 టైమ్స్ పెరిగినాయి, అంటే 122 వల్ల 244 అయినాయి. అలా మనం లాకిన్ పీరియడ్ పెరిగే కొద్దీ అది కూడా వాల్యూ మారుతూ ఉంటుందండి. చూడండి, 4 టైమ్స్ అయింది 24 మంత్స్ పెడితే. అట్లా 36 మంత్స్ పెడితే 8 టైమ్స్ అయింది, 122 ఇంటూ 8 టైమ్స్ అనమాట. అట్లా 60 మంత్స్ పెట్టాను అనుకోండి, 32 టైమ్స్ అవుతుంది. 122 ఇంటూ 32 టైమ్స్ అయ్యి నాకు 3,900 కాయిన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఈ 3,900 కాయిన్స్ నేను ఆ రోజు 5 ఇయర్స్ తర్వాత నేను తీసుకొని నేను అమ్ముకోవచ్చు అండి. అలా కాదు, ఇంకా దాన్ని స్టేక్ చేసుకుంటాను, వాల్యూ తక్కువ ఉంది, ఇంకా నేను ఇంకా వెస్టింగ్ పీరియడ్ అని అంటారు. నెక్స్ట్ వెస్టింగ్లో పెట్టుకుంటాను అనుకుంటే, ఈ వెస్టింగ్ పీరియడ్ ఏంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్ అన్నిటిని బ్యాంకులో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంది, ఒక 10 ఏళ్ళకి మీరు వెస్టింగ్ అని పెట్టారనుకోండి. సో వెస్టింగ్ అని పెడితే ఈ 10 ఏళ్ళకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్, ఫర్ సపోజ్ అది ఒక 2 lakhs లేకపోతే 3 lakhs అయిందనుకోండి, ఆ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఈ 3 lakhsని 120 మంత్స్కి డివైడ్ చేసి ఎవ్రీ మంత్కి ఎంత వస్తుందో అలా ఇవ్వడం అనమాట. సో దీన్ని కూడా అలానే మన దగ్గర ఉన్న కాయిన్స్ ఆల్రెడీ ప్రజెంట్ ఎంత ఉన్నాయి, 122 స్టార్టింగ్లో ఉన్నాయి. దానికి 24 మంత్స్ మీరు వెస్టింగ్ పెడితే ఎంత అవుతుందంటే, చూడండి, ఇప్పుడు నేను 22 మంత్స్ పెట్టాను, 46 టైం అయ్యి 5,000 అయింది. 5,700 కాయిన్స్ వచ్చినాయి. ఒకవేళ అలా కాకుండా నేను 48 మంత్స్ 49 మంత్స్ పెట్టాను, 47 మంత్స్ పెడితే 71 టైమ్స్ అయింది. అట్లాగా 120 మంత్స్ పెడితే ఎంత అవుతుందో చూడండి, 142 టైమ్స్ అయింది. 122 ఇంటూ 142 టైమ్స్ అయ్యి 17,364. అంటే నేను పెట్టిన 19,535లో ఆల్మోస్ట్ ఆల్ అంటే 17,364 కాయిన్స్ నియర్లీ, అంటే మనం పెట్టినవి అన్నీ కూడా ఐటీఎల్గా కన్వర్ట్ అవుతున్నాయి. 122కి దీనికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి, అన్ని కాయిన్స్ మనకి జనరేట్ అవుతున్నాయి. సో ఈ 10 years తర్వాత, కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఉండొచ్చు, డిసడ్వాంటేజ్ ఉండొచ్చు అండి.
ఎందుకు చెప్తున్నానంటే క్రిప్టో వాల్యూ ఎప్పుడైనా పెరగవచ్చు, ఎప్పుడైనా తగ్గవచ్చు. మనం ఇమాజిన్ చేయలేము ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుందని కూడా కష్టంగా ఉంటుంది ఇమాజిన్ చేసుకోవడానికి. ఇప్పటికిప్పుడు అమ్ముకుంటే నాకు ₹150 వచ్చేలాగా ఉన్నాయి. ఒకవేళ ఫ్యూచర్లో అంత ఉండొచ్చు, లేదంటే పై కాయిన్ 300కి వెళ్ళి ₹11 పడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ₹11 నడుస్తుంది. అలా కాకుండా 2010 బిట్కాయిన్తో కంపేర్ చేసుకుంటే 2010లో బిట్కాయిన్ వాల్యూ ₹3 ఉందండి. ఇప్పుడు దాని వాల్యూ చూసుకుంటే ₹1,00,00,000 దాకా వెళ్ళి మళ్ళీ కొంచెం తగ్గి 70 lakhs 80 lakhs దాకా కన్వర్ట్ అయ్యి అలా ఆడుతూ ఉంది మార్కెట్లో. సో ఇది ఎప్పుడంటే లిస్టింగ్ అయిన తర్వాత. ప్రజెంట్ ఇంకా మనం ఇంటర్లింక్ వాళ్ళు లిస్టింగ్ ఫేజ్కి వెళ్ళలేదండి. ఇంకా ఇది బిల్డప్ స్టేజ్లోనే ఉంది. సో దీంట్లో డియాప్స్ ఇంకా ఇప్పుడు ప్రైవేట్ మెయిన్ నెట్లో ఉన్నాం. పబ్లిక్ మెయిన్ నెట్కి వెళ్ళాలి. పబ్లిక్ మెయిన్ నెట్ అంటే లిస్టింగ్ అవ్వటం, కాయిన్ లిస్ట్ అవ్వాలి. ఇదంతా చాలా టైం పడుతుంది. సో అంతవరకు వెయిట్ చేస్తే వాల్యూ పెరిగిద్ది అని నేను నమ్మితే, లేదు మీరు నమ్మితే, ఇంకా మీరు అన్నాళ్ళు వెయిట్ చేద్దాము, ఇప్పుడు వచ్చే అమౌంట్ చిన్న అమౌంట్ వస్తుంది, దానివల్ల మనకి యూజ్ ఏం లేదు, పెద్ద లైఫ్లో ఏం చేంజ్ అవ్వవు. ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఇది డాలర్స్ అంటే ఎక్కువ డాలర్స్కి వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ $1,00,000 వెళ్ళకపోయినా ఒక $1,000కో $1,500కో వెళ్ళింది అనుకోండి. సో అంత రేంజ్లో వెళ్తే అప్పుడు మనకి హ్యూజ్ అమౌంట్ వస్తుంది కదా, అట్లా వెయిట్ చేద్దాం అనుకుంటే ఇది ఒక ఆప్షన్. సో దీన్ని అట్లా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, సో అప్పుడు మనకి కాయిన్స్ ఎన్ని వస్తాయి అనేది మీకు తెలుసు. సో ఆల్రెడీ మీకు క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తానండి. ఒక్కసారి నాకు ప్రీవియస్లో ఉన్నాయి కూడా చూపిస్తాను. ఇదిగోండి, నేను ఆల్రెడీ 50 months పెట్టానని చెప్పాను కదా, ఇది లాకింగ్ చేశాను నేను 50%. చూడండి, నాకు 19,535 ఎగ్జాక్ట్లీ 50% నేను పెడితే నాకు వచ్చే అమౌంట్ ఏంటంటే 17,364 కాయిన్స్ నాకు వస్తున్నాయి. వెస్టింగ్ పీరియడ్ కూడా 120 months పెట్టాను. దీన్ని చూడండి, నాకు ఎవ్రీ మంత్ 5 years తర్వాత ఎగ్జాక్ట్లీ 4th July నుంచి 31 ఇయర్లో 143 కాయిన్స్ నాకు 10 years వస్తాయి. ఓకే, క్లియర్గా మీకు చూపించాను. 12th May 41 వరకు మనకి ఎగ్జాక్ట్గా నాకు 143 కాయిన్స్ వస్తాయి. ఇది 50% పెట్టాను. ఇంకో 50% కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టాను అనుకోండి, ఆల్మోస్ట్ దీన్ని డబుల్ అయిపోతుంది. సో ఇట్లా వచ్చినాయి కదా కాయిన్స్. అంటే ఇప్పుడు మనకి ఓవరాల్గా 19,535 కాయిన్స్ నాకు వస్తుంది 17,364. దీనికి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను చూడండి. 17,500 అప్రాక్సిమేట్గా వేస్తున్నానండి. 17,500 ఇంటూ ఇప్పుడు మనకు ప్రజెంట్ అమ్ముతుంది ₹150 అండి. ప్రజెంట్ నేను అంటే 17,500 ఇప్పుడున్న రేటే ఉంటే మనకు వచ్చేది 26,000 వస్తాయండి. 26 lakhs వస్తాయండి. 26,25,000 వాల్యూ మనకి అప్పుడు వస్తుంది. ఆఫ్టర్ 5 years ఇదే కాస్ట్ ఉంటే. ఓకే, ఆఫ్టర్ 5 years ఆఫ్టర్ 5 years కాదండి, ఆల్మోస్ట్ 5 + 10 15 years ఇదే కాస్ట్ ఉంటే. ఒకవేళ అలా కాకుండా మనం అనుకున్నట్టు ఇప్పుడు ఎంత మనం $1.6 వేసాం, అలా కాకుండా అది $1,000 కూడా వద్దండి, $10 వేద్దాం. $10 అంటే అప్రాక్సిమేట్గా ఒక ₹1,000 వేసుకోండి. ₹1,000 వేసామనుకోండి, ఎంత అవుతుందో చూడండి. ఎంత అవుతుంది? 1,75,00,000 వస్తుంది. 1,75,00,000 ఒక్కసారి రావు. దాన్ని డివైడెడ్ బై 120 months వేస్తే మనకి 1,45,000 ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి. అంటే మనకి కాయిన్స్ వస్తాయి. కాయిన్ రూపాయలు మనం మార్కెట్లో దాన్ని మల్టిప్లై చేసుకునే దాన్ని బట్టి, అంటే ట్రేడింగ్ చేసేదాన్ని బట్టి మనకు వచ్చే వాల్యూ ఇది. ఇదంతా ఫ్రీ ఫ్లో మనీ, సింగిల్ ఎన్పి మనం ఖర్చు పెట్టకుండా చేస్తుందండి. ఓన్లీ టైం, అది కూడా 5 to 6 minutes అంతే. అట్లా మనం చేస్తున్నందుకు ఇప్పుడు మనం మైనింగ్ చేస్తున్నాం కదండి, ఆ మైనింగ్ చేస్తున్నందుకు మనకు వచ్చిన ప్రతిఫలం ఇదంతా కూడా. సో ఇప్పటికైనా అంటే మనం ఏదో ఖర్చు పెడుతున్నామని కాదు, ఇది నేను మీకు కూడా అంటే జస్ట్ అందరికీ ఉపయోగపడుతుంది, ఏదైనా ఫైనాన్షియల్గా ఉపయోగపడితే మన టీం అంతా హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో పెట్టిందే కానీ దీనికోసం మనం ఏదో అడిషనల్గా టైం స్పెండ్ చేసి చేస్తుంది కూడా ఏం లేదండి. 1 minute మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మైనింగ్ చేసుకోమని చెప్పాము. సో దాన్ని బేస్ చేసుకొని మీకు వచ్చే కాయిన్స్ అలా ఉంటాయి కాబట్టి, సో అట్లా మీరు ప్లాన్ చేసుకొని చేసుకోండి. ఓకే, ఇప్పటికి కూడా టైం మించిపోయిందేం లేదు. మీ దగ్గర ఎవరైనా మీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేసి మీ కాయిన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అట్లనే రెగ్యులర్గా మైనింగ్ చేసుకోండి. మైనింగ్ చేసుకోవటం వల్ల మీకు కాయిన్స్ మీ మెట్రిక్స్ బాగా డెవలప్ అవుతాయి. మైగ్రేషన్ అంటే మీకు మైగ్రేషన్స్ వచ్చే కాయిన్స్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ మైగ్రేషన్లో మీరు ఖచ్చితంగా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.